సాయి బాబా, సద్గురు సాయి బాబా, రావా మమ్ము బ్రోవా, రావా మమ్ము బ్రోవా. తమాషాల విజ్ఞప్తి. ఈరోజు సాయంత్రం 14/6/2025 శనివారం నుండి 19/6/2025 గురువారం వరకు శ్రీ షిరిడి సాయి బాబా సహిత శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ విఘ్నేశ్వర మరియు దత్తాత్రేయ స్వామి వారు, రాహు కేతు శివలింగ నవగ్రహ స్వామివారి పుష్కర వార్షికోత్సవ మహోత్సవ ఆహ్వానం. శ్రీ సాయి విహార్, శ్రీరామనగర్ తూర్పు, జానవాడు. కార్యక్రమ వివరములు 14/6/2025 శనివారం సాయంత్రం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్చారణ యాగశాల ప్రవేశం. అనంతరం శ్రీ విశ్వసేనారాధన, పుణ్యవాచనము, పంచగవ్య ప్రాసన, ఋత్విఘరణము, రక్షాబంధనము, అఖండ స్థాపన, వాస్తుహోమము, అంకురారోపణం, పర్యాగ్నికరణం, యాగశాల ప్రవేశం, మంగళ నీరాజన తీర్థప్రసాద వినియోగము. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వ ఆర్తి హే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ సాయినాథాయ నమః. సర్వే దేవాః కృతేనారసింహశ్చత్రైతే రామచంద్రः ద్వాపరే శ్రీకృష్ణస్య కాలౌ శ్రీ శ్రీనివాసస్వామినः శ్రీ అభయ ఆంజనేయ స్వామినः. ఈ యొక్క స్వామి సన్నిధి యందు 12వ సంవత్సరంలో ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేసుకుంటానికి మన ఈ జానపాడులో శ్రీ షిరిడి సాయి సాయినాథుని యొక్క దేవాలయము, ప్రధాన దేవతలంతా కూడా దత్తాత్రేయ స్వామి, పరమేశ్వరుడు, ఆదిత్యాది నవగ్రహములు, విశేషమైనటువంటి రాహుకేతువుల ప్రతిష్టాపనము, అన్నిటికంటే విశేషమైనటువంటి అభయాంజనేయ స్వామి ప్రతిష్టా మహోత్సవం జరిగినటువంటి కాలం. తదుపరి ఈ రోజున భగవత్ ప్రేరితంగా, భగవద్ అనుకూలతతో, జ్ఞాన సంపన్నత్వంతో ఉత్సుకత ఉత్సవములు 12వ సంవత్సరం ప్రారంభించింది. కాబట్టి ఇది దాటి వెళ్లకుండా జ్యేష్ఠ శుద్ధ బహుళ
కరెక్ట్గా ఆ రోజున జరిగిన శతమష నక్షత్రం ముందు స్వామినాథుని యొక్క ప్రతిష్ట ఈ విగ్రహముల ప్రతిష్ట జరిగింది. తదుపరి కొంతకాలంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామిది దాదాపుగా ఒక 4 సంవత్సరముల తేడాతో ఆ యొక్క ప్రతిష్ట జరిగింది. అన్నిటికీ కలిపి అన్ని దేవతలకి కలిపి ఈ యొక్క ఉత్సవారంభం చేస్తున్నాము. పూర్వంలో ప్రతిష్ట శ్రీమాన్ ఉదిమెళ్ళ మా సోదరులు ఉదిమెళ్ళ రంగాచార్యుల వారు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్ళా ఈ యొక్క ఉత్సవం అసలు సహజంగా అయితే ప్రతి సంవత్సరము ఉత్సవములు చేసుకోవాల్సిందే. చేసుకున్నటకు ఉపయోగం ఏమిటి? స్వామికి శక్తి పెరగాలని భక్తులు కోరుతుంటే స్వామి శక్తి పెరిగి మనకేం కావాలో అవన్నీ కూడా స్వామి మనకు కటాక్షిస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ మనం వేసుకున్న వస్త్రములు ఎట్టా జీర్ణమవుతుంటాయో, వస్తువుల యొక్క శక్తి ఎట్టా తగ్గిపోతుంటుందో, భగవంతుడి విగ్రహంలో ఆ రోజున షోడశ కళలతో ఇవ్వబడినటువంటి శక్తులు కొంత తగ్గి స్వామికి పరిపూర్ణ శక్తి కావాలంటే ఉత్సవం చేసుకోవాలి. ఉత్సవము అంటే ఉత్సాహంతో కూడినటువంటి భగవంతుడే మనకిచ్చాడు, మనం ఆయన చేయాలి. ఆయన కృతజ్ఞత అదే చెప్పడానికి వీల్లేదుట. చరాచర సృష్టిలో ప్రతి జంతువు మీద కూడా స్వామికి అభిమానము, ప్రేమ, అనూఖ్యత అనేటువంటివి అన్నీ ఉంటాయి. దాన్ని ఉద్ధరించడం కోసంగా ఆయనే నిర్ణయించుకుంటాడు నేను ఎప్పుడు చేయించుకోవాలి. అప్పుడు మనలో ఒక మనిషిని కొంతమందిని ఎన్నుకుంటారు. వాళ్ళల్లో ప్రవేశించి దైవే మానుష రూప అన్నాడు. మనుష్య రూపంలో దేవుడుగా స్వయంగా కనపట్టు కలియుగంలో ఆయన రూపంలో ఎవరిలోనూ ప్రవేశించి వారికి కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు. అట్లాగే ఈ గ్రామంలో ఈ కాలనీ యందు మా సోదరులు గ్రామానికి పూర్వంలో చేసేవాళ్ళు. ఒక గ్రామం కట్టబోయేటప్పుడు గ్రామ అర్వణం వాస్తుశాస్త్రంలో గ్రామం ఎట్టు ఉండాలి, గ్రామానికి అష్టదిక్పాలను ఎట్టా బంధించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ఈ నివాస స్థితులందరికీ కూడా వీరితో పాటు వీరి బాంధవ్యము పరులు అంతా కూడా బాగుండాలని అష్టదిగ్బంధన క్రియ కూడాను అష్టదిక్కులలో కూడా ఇంద్రాద్యష్టదిక్పాలానాంచ ప్రతిష్ఠలా అందరినీ ప్రతిష్ఠ చేశారు. యంత్ర రూపంలో, బింబ రూపంలో ఇక్కడ చేశారు. కాబట్టి ఈ స్వామిని సందర్శనం చేసుకున్నంత మాత్రమునే మనకి అన్ని రక్షణలను మనకు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్పినాయి. అందుచేత ఈ యొక్క సంకల్పం వారి కడగడంతో ఇక్కడ పెద్దలంతా కూడా అయ్యా మీరు దీన్ని నిర్వహించాలి. నిర్వహించడము అంటే ఆధ్వర్యము, మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, ఏ లోపం లేకుండా ఆ స్వామికి ఈ శక్తులన్నింటినీ కూడా అన్ని దేవతల యొక్క శక్తిని కూడా బింబానికి ఆవాహన చేయటం. విశేషంగా కుంభ శిఖర ప్రోక్షణం కూడా పెట్టుకున్నారు వీరు. దీనికి తగినట్టుగా ఇది వీరి అదృష్టమో నా అదృష్టమో తెలియదు. సరస్వతీ నది అలకనంద గ్రామం ఎట్టు ఉండాలి, గ్రామానికి అష్టదిక్పాలను ఎట్టా బంధించాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ఈ నివాస స్థితులందరికీ కూడా వీరితో పాటు వీరి బాంధవ్యము పరులు అంతా కూడా బాగుండాలని అష్టదిగ్బంధన క్రియ కూడాను అష్టదిక్కులలో కూడా ఇంద్రాద్యష్టదిక్పాలానాంచ ప్రతిష్ఠలా అందరినీ ప్రతిష్ఠ చేశారు. యంత్ర రూపంలో, బింబ రూపంలో ఇక్కడ చేశారు. కాబట్టి ఈ స్వామిని సందర్శనం చేసుకున్నంత మాత్రమునే మనకి అన్ని రక్షణలను మనకు కలుగుతాయి అని శాస్త్రాలు చెప్పినాయి. అందుచేత ఈ యొక్క సంకల్పం వారి కడగడంతో ఇక్కడ పెద్దలంతా కూడా అయ్యా మీరు దీన్ని నిర్వహించాలి. నిర్వహించడము అంటే ఆధ్వర్యము, మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా, ఏ లోపం లేకుండా ఆ స్వామికి ఈ శక్తులన్నింటినీ కూడా అన్ని దేవతల యొక్క శక్తిని కూడా బింబానికి ఆవాహన చేయటం. విశేషంగా కుంభ శిఖర ప్రోక్షణం కూడా పెట్టుకున్నారు వీరు.
దీనికి తగినట్టుగా ఇది వీరి అదృష్టమో నా అదృష్టమో తెలియదు. సరస్వతీ నది, అలకనంద, విష్ణు తీర్థము, 9 ఋషికేశ్లో 3 తీర్థములు, రాజ ప్రాసాదముకు సంబంధించినటువంటి తీర్థములు, కాశీ, ప్రయాగ క్షేత్రం అంటే ఇప్పుడు ప్రయాగరాజును పెట్టినటువంటి త్రివేణి సంగమ తీర్థం, ఇన్ని తీర్థములు కూడా లభ్యమైనవి. అవి తీసుకొచ్చిన తర్వాత ఇందుకు ఉపయోగమేమో, స్వామికి సమర్పించడం కంటే కావాల్సింది ఇంకా ఐశ్వర్యం మనకేం లేదు. గంగా విష్ణు పాదోద్భవీం గంగా, ఆ అమ్మవారిని బ్రహ్మ యొక్క కడిగితే, అది అన్నమాచార్య గారు చెప్పినట్టుగా బ్రహ్మ కడిగిన పాదము. ఆయన కమండలంలో నీళ్లతో స్వామి కడిగితే ఆవిడ గంగా రూపం ధరించింది. ఆ గంగ భగీరథ ప్రయత్నంతో భూమికి రావాలనేటప్పటికీ ఎవరు దీన్ని భరించగలరు? పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు, నేను భరిస్తాను అన్నాడు. ఆ ఈశ్వరుడి మీదకి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ నిలిచిందా, ఎంతోమందిని ఉద్ధరించి భూలోకానికి జీవన నాడి అయినటువంటి ఆ యొక్క జల అనుగ్రహాన్ని అందరికీ ఇవ్వాలని 7 పాయలుగా గంగాదేవిగా ఉద్భవించింది. ఎక్కడ ఉన్నా కూడా మనం భూమిలో వచ్చేటువంటి ఊరే నీరును కూడా గంగా అనేటువంటి శబ్దంతోనే మనం ఉచ్చరిస్తూ ఉంటాం. కాబట్టి ఆ గంగా తీర్థం కూడా ఈ యొక్క యజ్ఞమందు ఇది అంతగా ఒక్క దేవతలకు సంబంధించిన యజ్ఞమే కాదు. దీంతో నారాయణ ఉపనిషత్తులో స్వామి చెప్పినట్టుగా సర్వమును తత్వం అంతా కూడా నారాయణ తత్వంతో ప్రతిపాదించబడింది. వేదం అపౌరుషేయములు ఎవరి గురించి చెబుతున్నాయి? అన్నిటి గురించి చెప్పి కూడా అన్నీ ఎవరికి సంబంధించినవి? శ్రీమన్నారాయణుడికి సంబంధించినటువంటివి అని ఉపోద్ఘాతాన్ని ఇచ్చినాయి. కాబట్టి దీంట్లో ప్రతినిత్యము ప్రాతకాలంలో, సేవాకాలంలో అయిపోయిన తర్వాత సంక్షిప్త రామాయణ పారాయణ హవనము, మూలమంత్ర జపములు, కృష్ణుడు కృష్ణమంత్రము, రామమంత్రము, నారసింహ మంత్రము, శ్రీనివాస మంత్రము, దత్తాత్రేయ మంత్రములు, లక్ష్మీమూల మంత్రములు, ఇవన్నీ కూడా నిత్యము హవనం జరుగుతాయి. ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క శక్తిని స్వామికి ఇవ్వడానికి కోసంగా ఏ రోజుకు ఆ రోజు కూడా లఘు పూర్ణాహుతి జరుగుతుంటుంది. మధ్యాహ్నం 12:30 కల్లా. మళ్ళా సాయంత్రం పూట కామ్యయజ్ఞములు అంటే మనకు ఒక్కొక్కరం ఉంటాం, కానీ ఒక్కొక్కరికి ఎన్నో రకములైనటువంటి కోరికలకు సంబంధించినటువంటి ప్రకృతి సంబంధించినటువంటి ఇష్టలు ఉంటాయి. వాటికి సంబంధించబడినటువంటి ఇష్టి అంటే కోరిక, ఆ కార్యక్రమం దొరుకుతాయి. ఒక రోజున అచ్చగా చండీ హోమం, ఆదిశక్తి స్వరూపుడైనటువంటి ఆ మహాతల్లి హోమం కార్యక్రమం అచ్చగా ఒక రోజు ఉదయం జరుగుతుంది. ఆద్యాది మహాలక్ష్మి హోమం అనేటువంటి విశేష హోమం ఒకటి జరుగుతుంది. సుదర్శన హోమం ఒక రోజు నిర్వహించబడుతుంది. ఆ సుదర్శనంలో సుదర్శన నారసింహంతో కూడినటువంటి మహానారసింహ హోమం జరుగుతుంటుంది. మహాలక్ష్మి హోమం కూడా చక్కగా జరుగుతుంటుంది. ఈ 5 రోజుల్లోనూ ఈ కార్యక్రమములంతా కూడా ఇక్కడ నిర్వహించబడుతుంటాయి. సర్వదేవతా హోమములు, ఇంద్రాధ్యష్ట దిక్పాలుల హోమములు, నవగ్రహ హోమములు, పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఒక రోజున రుద్రహోమం కూడా నిర్వహించబడుతుంటుంది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఈ కార్యకర్తలు, భక్తులు, కార్యనిర్వాహకులు ఎంతో ప్రేమగా, అభిమానంతో, ఐశ్వర్యంతో కూడినటువంటి మనస్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. శుభము కలగాలని ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం వారికి కలగాలి, దత్తాత్రేయుల యొక్క అనుగ్రహం కలగాలి, సర్వదేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలి, సర్వదేవతల యొక్క రక్ష కూడా ఉండాలని మంగళాశాసనం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. బయట కూర్చో.
దాని